హాయ్ హలో నమస్తే రైతు మిత్రులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు. దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి. మీరు చూస్తున్నారు వైజీఆర్ అగ్రికల్చర్ బ్లాగ్స్. సో నమస్తే ఫ్రెండ్స్. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ మీద వీడియో చేద్దాము. ఎందుకంటే అక్కడక్కడ కొన్ని చోట్ల అగ్గి తెగులు అటాక్ అయింది, చాలా చోట్ల అగ్గి తెగులు అటాక్ అయింది. ఇంకా కొన్ని చోట్ల సరిగా వెదర్ కండిషన్ బాగాలేక నాట్లు కూడా ఇంకా సరిగా కోలుకోలేవు. సో ఎవరి అయితే నాట్లు కోలుకొని ఇంచుమించు నెల రోజులు ఆ పైన అయిన వాళ్ళకు మ్యాక్సిమం అగ్గి తెగులు వచ్చే సూచన 100% ఉందండి. క్లైమేట్ కూడా అదే రకంగా ఉన్నది. అగ్గి తెగులు అనేది ఖచ్చితంగా ఏ దశలోనైనా వ్యాపిస్తుంది, ఖచ్చితంగా ఏ దశలోనైనా రావచ్చు. ఎందుకు అంటే అది ఖచ్చితంగా వెదర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, వెదర్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అందరికీ తెలియజేద్దామన్న ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేశాను, అగ్గి తెగులు అటాక్ అవుతుంది అని చెప్పేసి నేను పోస్ట్ చేశాను. చాలామంది దానికి రియాక్ట్ అయ్యారు. అందుకని చెప్పి వీడియో చేద్దాము అని చెప్పేసి చేస్తున్నానండి. సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్స్ మీకు 100% మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. సో అగ్గి తెగులు అనేది ఏ దశలో అయినా రావచ్చండి. ఈ టైము ఆ టైము మాది అయిపోతుంది, ఇంకొక 20 రోజులు అయితే అయిపోతుంది అనేది ఏం లేదు. 20 రోజులు అయిపోతున్న మూమెంట్లో కూడా మెడవిరుపు రావచ్చు. సో అగ్గి తెగులు అనేది మనం చూసుకుందాం. దాదాపుగా అగ్గి తెగులు అసలు ఎందుకు వస్తుంది, ఏ విధంగా వస్తుంది, రావడానికి మెయిన్ రీజన్ ఏందనేది తెలుసుకుందాం. అగ్గి తెగులు అనేది మేజర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వాతావరణం కండిషన్ మీద ఆధారపడి ఉంటుందండి. వాతావరణం కండిషన్ మీద డిపెండ్ అయ్యి అగ్గి తెగులు అనేది వస్తూ ఉంటుంది. అయితే ఈ అగ్గి తెగులు అనేది దాదాపు 4 రకాలు ఉంటుంది. అగ్గి తెగులు అంటే కొందరికి ఒకటే రకంగా ఆకుల మీద వస్తుంది, దీన్ని చూసి అగ్గి తెగులు అని చెప్పేసి అనుకుంటారు. అగ్గి తెగులు అనేది ముఖ్యంగా 3-4 రకాలుగా ఆశిస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో చూసుకుంటే ఆకుల పైన, కనుపుల పైన, ఓటాకు పైన, ఇంకొకటి వచ్చేసి మెడ విరుపు పైన. అయితే ఆకుల పైన మనకి ఈజీగా గుర్తుపట్టుకోవచ్చు. కనుపుల పైన అంటే మన వరి యొక్క కనుపు ఉంటుంది కదా, కనుపుల పైన కూడా వచ్చి మొత్తం పోషకాలు అందాక మనకు గింజలు మొత్తం తాలుగా మారి చనిపోయే అవకాశం ఉంటుంది. ఇంకోటి పోటాకు అంటే మనకు పోటాకు దశలో వెన్నుకు ఏదైతే వరిగోల ఉంటుందో వరిగోలకు ఉండే ఆకు దగ్గర వస్తుంది అనమాట. సో ఆకు దగ్గర రావడం వల్ల ఏమవుతుంది అంటే కిరణజన్య సంయోగ క్రియ సరిగా జరగక, శాఖోత్పత్తి సరిగా జరగక అండ్ పోషకాలు అందక వరిగోల అనేది మొత్తం ఎండిపోవడం జరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి మెడవిరుపు అండి. మెడవిరుపు అంటే సాధారణంగా చాలా మందికి తెలుసు, 2 రకాలకు చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది మెడవిరుపు అనేది. సో కంకి మొత్తం అయ్యే టైంలో మెడ దగ్గర మనకు నల్లటి మచ్చలాగా వచ్చి మెడ విరిగిపోవడం జరుగుతుంది. తద్వారా కూడా మనకు తాలు గింజలు చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో అగ్గి తెగులు దానికి మాత్రం ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. మీరు దాదాపు ఈ అగ్గి తెగులు మనకు వెదర్ కండిషన్ ఏ విధంగా ఉంది, మరి దాని నుంచి మనం సంరక్షించుకోవడం ఎలా అనుకుంటే మీ మొబైల్లో ఉన్న వాతావరణ వెదర్ యాప్ ఉంటుంది కదా, యాప్ త్రూ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో అగ్గి తెగులు రావడానికి ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రత 28 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఉండి, రాత్రి ఉష్ణోగ్రత అంటే పగలు ఈ విధంగా ఉండి రాత్రి మినిమం 20 నుంచి ఆ కిందికి అనమాట, 20 కన్నా తక్కువ ఉండి మనకు హ్యూమిడిటీ 90% అంటే ఎక్కువ ఉక్కపోత వాతావరణం ఉండి కొంచెం మంచు పడుతున్నట్టు ఉంటే ఖచ్చితంగా అగ్గి తెగులు వచ్చే వాతావరణం అన్నమాట అది. ఓకేనా. అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ప్రివెంటివ్గా అంటే అగ్గి తెగులు రాకముందే ముందస్తు జాగ్రత్తగా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో తెలవడం కోసం అని చెప్తున్నాను. ముఖ్యంగా అగ్గి తెగులు వస్తే ఏంటంటే మనకు తుప్పు మచ్చలు కూడా కొందరు అగ్గి తెగులు అనుకుంటారు. జింకు లోపంతో వచ్చిన తుప్పు మచ్చలాగా ఉంటాయి అనమాట. వాటిని కూడా అగ్గి తెగులు అనుకొని అగ్గి తెగులకు సంబంధించిన మందులు కొడుతూ ఉంటారు. ఆల్రెడీ నేను రీసెంట్గా ఒక దగ్గర చూశాను, వాళ్ళు కూడా సేమ్ అది జింకు డిఫిషియన్సీ అనేది కూడా కొంచెం అగ్గి తెగులు లాగానే అనిపిస్తుంది కొత్త వాళ్ళకు, తెలియని వాళ్ళకు. అదొకటి గుర్తుంచుకొని మందులు కొట్టుకోవాల్సి ఉంటుంది. అదే అగ్గి తెగులు వచ్చేది ఏ విధంగా ఉంటుంది అంటే చిన్న గోధుమ రంగు మచ్చల్లాగా ఏర్పడి మనం ఒక దారం కండే అంటాం చూసినావా, నువ్వులు కండి, ఇట్లా మనం ఒక కట్టెగ్గరగా దారం చూడితే ఏ విధంగా దాని షేప్ వస్తుందో సేమ్ అదే షేప్ లాగా నూలు కండే ఆకారం అంటారు. అదే ఆకారంలో ఉండి ఆ మధ్య ఏదైతే మచ్చ ఉంటుందో మచ్చ మధ్య భాగంలో బూడిద రంగు ఉంటుంది. ఆ మచ్చ చుట్టూ గోధుమ రంగు బార్డర్ లాగా ఉంటుంది అన్నమాట. ఓకేనా. దాన్ని గమనించుకొని ఇది అగ్గి తెగులు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేంటంటే తీవ్రత పెరిగిన కొద్దీ చిన్నగా ఉండి ఒక్కొక్కటి కలిసిపోయి క్రమేణా ఆకులు మొత్తం వ్యాపిస్తే మనం మామూలుగా బాగా ఎక్కువ వచ్చిన దాంట్లో చూస్తే ఏంటంటే దూరం నుంచి చూస్తే మనకు పంట కాలిపోయినట్టుగా అనిపిస్తుంది. అందుకే దానికి అగ్గి తెగులు అని పేరు కూడా వచ్చింది. ఏ అగ్గి తెగులకైనా కానీ ఖచ్చితంగా మంచి మందులు స్ప్రే చేసుకోండి. నేను కొన్ని మందులు సజెషన్ ఇస్తాను. అవి ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉందనుకోండి, స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే ట్రైసైక్లోజోల్ అని చెప్పేసి మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఆ ట్రైసైక్లోజోల్ అనేది చాలా కంపెనీ చాలా పేర్లతో ఉన్నది. సో మీరు మంచి కంపెనీ తీసుకొని స్ప్రే చేసుకోవాలని చెప్పేసి నా ఉద్దేశం. ఎగ్జాంపుల్ ఒక 4-5 చెప్తాను. ఇండోఫిల్ కంపెనీలో బాన్ అని దొరుకుతుంది, డవ్ కంపెనీలో భీమ్ అని, నాగార్జున కంపెనీలో సివిక్ అని, యూపీఎల్ కంపెనీలో సమ్మర్ అని, అండ్ ఇంకా ట్రాక్టర్ బ్రాండ్లో ఫోర్స్ అని,
ఇఫ్కోలో సైకిన్ అని, అదామా కంపెనీలో బ్లాస్టోగన్ అని, టాటా కంపెనీలో మంటీస్ అని, పిఐ కంపెనీలో లాజిక్ అని చెప్పేసి ఇన్ని రకాలుగా దొరుకుతూ ఉంటుంది. దాని కాంబినేషన్లో మీరు మ్యాంకోజెబ్, ఇప్పుడు మనకు మెర్జర్ అనేది కూడా మార్కెట్లో దొరుకుతుంది. ఆ మెర్జర్లో ట్రైసైక్లోజల్ ప్లస్ మ్యాంకోజెబ్ ఈ రెండింటి కాంబినేషన్లో ఉంటుంది. ఈ విధంగా వాడుకున్నా కానీ మీకు స్టార్టింగ్ స్టేజ్లో వచ్చే అగ్గి తెగులు ఈజీగా కంట్రోల్ అయిపోతుంది. ఇంకొకటి వచ్చేసి మనకు ఐసోప్రొథైలిన్, ఇది కూడా ఎక్సలెంట్ పనిచేస్తుందండి అగ్గి తెగులకు. మనకు టాటా కంపెనీలో ఫుజీవన్ అనే పేరుతో దొరుకుతుంది. ఇది కూడా స్టార్టింగ్ స్టేజ్లో మధ్యస్థ స్టేజ్లో ఉన్న వాటికి కూడా ఖచ్చితంగా మంచి కంట్రోలింగ్ ఉంటుంది. దీన్ని కూడా మంచి కంట్రోల్ చేస్తుంది. అయితే ట్రైసైక్లోజోన్ అయితే ఎకరానికి 120 గ్రాములు వాడుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది మన ఫుజీవన్ వచ్చేసి 300 ml వాడుకోవాల్సి వస్తుంది. అవే కాకుండా మనకు అదామా కంపెనీలో బ్లాసిల్, ధనుకా కంపెనీలో స్పెక్ట్రమ్, స్వాల్ కంపెనీలో ఆరియన్, అదామా కంపెనీలో కస్టోడియా, ఇట్లా చాలా ఉన్నాయండి, చాలా రకాలు ఉన్నాయి. సో అయితే ముఖ్యంగా ఈ స్ట్రోబిన్ గ్రూప్కి సంబంధించిన మందులు కనుక కొట్టుకుంటే మనకు ప్రివెంటివ్గా, అంటే రోగాలు రాకముందే వాడుకున్నట్టయితే అగ్గి తెగులు అనేది రాకుండా ఖచ్చితంగా నియంత్రిస్తుంది, మనకు రాకుండా చేస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మరీ మీకు ఉధృతి ఎక్కువ ఉన్నది, కొంచెం ఉధృతి ఎక్కువ ఉన్నది, ఈ అగ్గి తెగులు ఉధృతి ఆల్రెడీ చాలా ఎక్కువ ఉన్నది అనుకున్న వాళ్ళు మాత్రం అదామా కంపెనీ కస్టోడియా కానీ, లేదంటే ఇంకొకటి నాటివో అయినా సరే, గెలీలియో సెన్స్ అయినా సరే, ఇవి ఏవైనా సరే వాడుకుంటే మనకు ఆల్రెడీ ఉన్న రోగం కంట్రోల్ అవ్వడంతో పాటు రాకుండా కూడా చేస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లాంటి మందులు స్ప్రే చేసుకొని అగ్గి తెగులు రాకముందే మీరు జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే, ఎవరైతే ట్రైసైక్లోజోల్ వాడుకుంటారో వాళ్ళు దాంతో కాంబినేషన్గా కొన్ని పురుగు మందులు వాడొద్దు. కొన్ని పురుగు మందులు నేను చెప్తాను, అవి ఏమేమి దాంతో కలవవు అనమాట. మీరు బకెట్లో వేరువేరుగా కలుపుకొని స్ప్రే చేసుకునేటప్పుడు మీరు పంపులో పోసుకొని స్ప్రే చేసుకుందాం, కలుపుకోవడం వేరు కలుపుకొని స్ప్రే చేసుకుందాము అనుకున్నా కానీ ఆ రెండింటికి కలవక మందు పగిలిపోయే ఛాన్సెస్, ఒకవేళ మీరు కొట్టినా కానీ అది పర్ఫెక్ట్గా పనిచేయకుండా పోతుంది. సో ట్రైసైక్లోజోల్ ఎవరైతే వాడతారో దాంట్లో మాత్రం ఫ్లూబెండమైడ్, క్లోరాంథనిల్పోల్. ఫ్లూబెండమైడ్ అంటే మనకు ఫేమ్ అని చెప్పి దొరుకుతుంది మార్కెట్లో. క్లోరాంథ్ మీకు తెలిసిందే, కొరేజన్ అని దొరుకుతుంది. అండ్ కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్, కెల్డాన్ అయినా సరే, మోటార్ అయినా సరే, ఇవి కూడా ట్రైసైక్లోజోల్తో కలవవు. సో మీరు కలిపి వాడుకోకండి. ఇంకొకటి వచ్చేసి మనకు ప్రొఫినోఫాస్ 50 EC, ఎనీ ప్రొఫినోఫాస్ కాంబినేషన్లో ఉన్న ప్రొఫినోఫాస్ అయినా సరే ఇది కూడా ట్రైసైక్లోజోల్తో కలవదు. ఇంకొకటి వచ్చేసి స్పైనోసాడ్, ఇది కూడా దాంతో కలవదు. అండ్ ఫ్లూబెండమైడ్ 50% అంటే ఉల్లాలో అని చెప్పేసి మనకు దొరుకుతుంది కదా, ఇది కూడా కలవదండి. ఓకేనా. ఇంకొకటి వచ్చేసి మీరు మెర్జర్ కనుక వాడుకున్నట్లయితే దాంట్లో మ్యాంకోజెబ్ ఉంటుంది, దానిలో కూడా ఫ్లూబెండమైడ్ అనే పురుగు మందు అండ్ స్పైనోసాడ్, ఇంకొకటి ముఖ్యంగా మొగిపురుగుకు సంబంధించిన ఫిప్రోనిల్, ఇవన్నీ కూడా మొగిపురుగు పనిచేస్తాయి. ఫిప్రోనిల్ అనేది కూడా మ్యాంకోజెబ్తో కలవదు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇట్లాంటి మీరు జాగ్రత్తలు తీసుకొని పురుగు మందులు వాడుకోండి. ట్రైసైక్లోజోల్ వాడే వాళ్ళు మాత్రమే. మిగతా ఐసోప్రోథైలిన్ అయినా సరే, ఇంకా మిగతా ఏవైనా మనకు ఇప్పుడు అజాక్సిస్ట్రోబిన్ కానీ, నాటివో, గెలీలియో సెన్స్, ఇవన్నీ ఏవైనా ఇందాక నేను చెప్పిన ఏవైనా సరే ఆడుకున్నట్లయితే ఎట్లాంటి పురుగు మందులు కలుపుకున్నా మీకు పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు, అవన్నీ కలుస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విషయాన్ని మీకు తెలియజేద్దాము అన్న ఉద్దేశంతో వీడియో చేద్దాము అని చేస్తున్నానండి. మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కానీ వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వచ్చు, మీకు ఖచ్చితంగా నేను సజెషన్స్ ఇస్తూ ఉంటాను. సో ఈ వీడియో ఇదే అండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకొని ఉండండి. 100% మీకు ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేస్తూ ఉంటాను. సో సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి, సదా మీ సేవలో, వైజాగ్ అగ్రికల్చరల్ బ్లాగ్స్. జై జవాన్, జై కిసాన్. బాయ్ ఫ్రెండ్స్.